ఒకానొకప్పుడు ఒక చిట్టడవి ఉండేది. ఆ అడవికి రాజు ఒక సింహం. ఒకరోజు సింహం కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద పడుకుంటుంది. కాసేపటికే గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక ఎలుక సింహాన్ని చూసి మొదట భయపడినా కూడా గాఢ నిద్రలో ఉన్న సింహం తనని గమనించడం లేదని ఊపిరి పీల్చుకుంటుంది. తన దారిన తాను వెళ్ళబోయిన ఎలుకకు ఒక తుంటరి ఆలోచన వస్తుంది. అడవికి రాజైన సింహాన్ని ఒక్కసారి ముట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటుంది. పడుకున్న సింహాన్ని ఎలుక ఒక్కసారి తాకి చూస్తుంది. సింహం ఏ విధమైన కదలిక లేకుండా అలాగే పడుకొని ఉంటుంది. అది చూసి ధైర్యం వచ్చిన ఎలుక మెల్లిగా సింహం మీద ఎక్కి కూర్చుంటుంది. అలా మొదలుపెట్టిన ఎలుక సింహంపైకి ఎక్కి కిందకి జారుతూ సింహంపై గెంతుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటుంది. తుంటరి ఎలుక చేస్తున్న పనుల వల్ల సింహానికి మెలకువ వస్తుంది. తన నిద్రకు ఆటంకం కలిగించిన ఎలుకను చూసి కోపం వచ్చిన సింహం ఎలుకను తన చేతితో పట్టుకొని, చూడడానికి నా వేలంత లేవు, అడవికి రాజైనా నాకే నిద్రకు ఆటంకం కలిగిస్తావా అని అంటుంది కోపంగా సింహం. మన్నించండి మహాప్రభో, ఇంకెప్పుడూ ఇలా చేయను. నన్ను వదిలేశారంటే నేను మీకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తాను అని అంటుంది ఎలుక భయపడుతూ. అల్ప ప్రాణివైన నువ్వు మృగరాజైన నాకు సహాయం చేస్తావా అని గట్టిగా నవ్వుతుంది సింహం. నిజంగా ఏదో ఒక సమయంలో ఎలాగైనా మీకు సహాయపడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టు రాజా అని ప్రాధేయపడుతుంది ఎలుక. నా పంటి కిందకు కూడా రాని నిన్ను చంపి నేనేం చేస్తాను, మరొకసారి నా కంటికి కనబడకుండా వెళ్ళిపో అని అంటుంది సింహం. సింహం వదిలిపెట్టగానే తుర్రుమని పారిపోతుంది ఎలుక. కొంతకాలం గడిచాక ఓ రోజు వేటగాళ్ళు పన్నిన వలలో చిక్కుకుంటుంది సింహం. ఎలా తప్పించుకోవాలో తెలియక బాధగా అరుస్తూ ఉంటుంది. ఈ అరుపులు విన్న ఎలుక ఏమైందా అని వచ్చి చూస్తుంది. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసిన ఎలుక, మృగరాజా, మీరు వలలో చిక్కుకున్నారా అని అంటుంది. సరైన సమయానికి వచ్చావు. వేటగాళ్ళు వచ్చే లోపల నాకు సహాయం చేయడానికి ఎవరినైనా తీసుకురావా అని దీనంగా ఎలుకని అడుగుతుంది సింహం. మీరు దిగులు పడకండి, మీకు నేను సహాయం చేస్తాను అని అన్న ఎలుక చకచకా తన పదునైన పళ్ళతో వలను కొరికేస్తుంది. వలలో నుండి బయటపడిన సింహం, చిన్న ప్రాణివని నిన్ను హీనంగా చూశాను, కానీ ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు. నిన్ను గేలి చేసినందుకు నన్ను క్షమించు మిత్రమా అని అంటుంది సింహం. ఆ రోజు నుండి సింహం ఎలుక మంచి స్నేహితులవుతారు. ప్రకృతిలో ఎవరి విశిష్టత వారికి ఉంటుంది. అందుకే ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు. ఎంత గొప్పవారికైనా ఎప్పుడో ఒకప్పుడు ఇతరుల అవసరం తప్పకుండా వస్తుంది. అందుకే అందరినీ గౌరవించాలి.